హలో గైస్, ఈ వీడియోలో మనం పాలిక్యాబ్ యొక్క వారంటీ రిజిస్ట్రేషన్ అండ్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ ఎలానో చూద్దాము. సో ఇక్కడ డిస్ప్లేలో కనిపించే నెంబర్ ఫస్ట్ మనం మొబైల్లో సేవ్ చేసుకోవాలి, లేకపోతే వాట్సాప్లో చాట్లో ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ వారంటీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాము. సో ఈ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దానికి వాట్సాప్లో హాయ్ అని పెట్టాలి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం వీడియోలో. సో వాట్సాప్లో చాట్ ఓపెన్ చేసి హాయ్ అని టైప్ చేసేస్తే మీకు పాపప్స్ వస్తాయి. అందులో ఆప్షన్ చూస్ చేసుకోవాలి, దాన్ని మీరు క్లిక్ చేయాలి. సో కిందకి స్క్రోల్ చేయండి, ఆప్షన్స్ వచ్చాయి. ఆప్షన్స్ మీద క్లిక్ చేసి కస్టమర్ మీద క్లిక్ చేయాలి. కస్టమర్ క్లిక్ చేసి సెండ్ అని కుట్టండి. సో మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి మీకు. ఇక్కడ కస్టమర్ సపోర్ట్ మీద క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ మీద క్లిక్ చేసి వారంటీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నాయి. మీ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేస్తుంది ఫస్ట్. సో దీని గురించి మీ మొబైల్ నెంబర్ ఫస్ట్ టైం కాంటాక్ట్ అవుతున్నారు కాబట్టి మీ నేమ్ అడుగుతుంది. మీ ఫుల్ పేరు కొట్టండి. మీరు ఈపీసీ అయితే మీ ఇంజనీర్ చేస్తుంటే మీ ఇంజనీర్ పేరు కొట్టినా పర్లేదు. సో నేను ఇక్కడ డెమో పర్పస్లో ఒక పేరు కొట్టేసి చూపిస్తున్నాను. అండ్ పిన్ కోడ్ అడుగుతుంది, మీ ఏరియా పిన్ కోడ్. మీ ఏరియా పిన్ కోడ్ టైప్ చేయండి. మీరు రాంగ్గా టైప్ చేస్తే నార్త్ ఇండియా పిన్ కోడ్ చేస్తే నార్త్ ఇండియా ఇంజనీర్స్కి వెళ్తుంది. సో ప్రాపర్గా పిన్ కోడ్ టైప్ చేయండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చూపించినట్టు మీ పేరు, మీ ఊరి పేరు, మీ గల్లీ పేరు, లేకపోతే స్ట్రీట్ నేమ్ అండ్ మీ పిన్ కోడ్ విత్ స్టేట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ వితౌట్ ఎనీ స్పేస్ ఎంటర్ బటన్ నొక్కకుండా కంటిన్యూగా నేను నా పేరుతో సహా నా ఫుల్ అడ్రస్ అలాంగ్ విత్ పిన్ కోడ్ అండ్ స్టేట్ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఏ డెమో. ఇది డెమో పర్పస్ మాత్రమే. సో నేను ఒక అడ్రస్ పిక్ చేసుకున్నాను, టైప్ చేస్తున్నాను. సో మీరు ఎంటర్ చేసే డీటెయిల్స్ మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకే, సో పిన్ కోడ్ కూడా మీరు ప్రాపర్గా ఎంక్వైరీ చేసి కనుక్కొని చేయండి. అండ్ 520008 విజయవాడ ఒక పిన్ కోడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది స్టేట్. సో ఎంటర్ చేసి సెండ్ అని కొట్టేయండి. సో ఏరియా ఆర్ లొకాలిటీ అడుగుతుంది. ఇక్కడ మీ ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటే ల్యాండ్ మార్క్ టైప్ చేయండి, లేకపోతే మీ స్ట్రీట్ నేమ్ ఓర్ ఎనీ ఏరియా ల్యాండ్ మార్క్ టైప్ చేయండి, లేకపోతే స్ట్రీట్ నేమ్ అయినా టైప్ చేయండి. ఇక్కడ కరెన్సీ నగర్ ఈజ్ ది స్ట్రీట్ నేమ్ ఇక్కడ. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసి కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ ఓకేలా తప్పైతే ఎడిట్ యువర్ డీటెయిల్స్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ రిజిస్టర్ అయ్యాయి. ఓకే, సో దీని తర్వాత మీరు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. సో కంటిన్యూ టైప్ చేయండి. ఎందుకంటే మీ పేరు మీ ఫస్ట్ టైం చాట్ చేస్తున్నారు కదా పాలిక్యాబ్తో. సో కంటిన్యూ టైప్ చేశాక మళ్ళీ ఆప్షన్స్ అడుగుతుంది. ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సోలార్ అని క్లిక్ చేయండి. ఇక్కడ సోలార్ డివిజన్కి మాత్రమే మళ్ళీ అక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఏ ప్రోడక్ట్ కంప్లైంట్ చేయాలనుకో ఆ కంప్లైంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఆ ప్రోడక్ట్ని. ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్, ఇక్కడ ఇన్వర్టర్తో ప్రాబ్లమ్ ఇన్వర్టర్, లేకపోతే మానిటరింగ్ స్టిక్తో ప్రాబ్లమ్ మానిటరింగ్ స్టిక్ సెలెక్ట్ చేయండి. ఇన్వర్టర్తో ప్రాబ్లం నాకు ఇక్కడ ఇన్వర్టర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మిమ్మల్ని ఇన్వాయిస్ కాపీ అడుగుతుంది. అది ఫోటో రూపంలో మాత్రమే ఉండాలి, పీడిఎఫ్ రూపంలో ఉండకూడదు. ఓకే, ఫైల్ రూపంలో ఉండకూడదు, ఫోటో రూపంలో ఉండాలి. నేను అది అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో మన అందరికి వాట్సాప్లో తెలుసు ఇలా అప్లోడ్ చేయాలో, ఫొటోస్ ఎలా సెండ్ చేయాలో. సో సెండ్ కొట్టేశాను, అప్లోడ్ చేసేసి ఫోటో రూపంలో మాత్రమే ఉండాలి. అది వేరే ఫార్మాట్ అయితే యాక్సెప్ట్ చేయాలి. అక్కడ ఏ ఫార్మాట్లో యాక్సెప్ట్ చేస్తుందో కూడా చెప్పారు. బిలో 5 MB ఉండాలి. ఓకే, సో ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు ఇంకో పాపప్ వస్తుంది. ఆ పాపప్ చెక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ బ్లర్ వచ్చింది అనుకోండి, రీ అప్లోడ్ కొట్టండి, లేకపోతే ప్రొసీడ్ అని టైప్ చేయండి. ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. జస్ట్ 5 minutes ప్రాసెస్. ఇక్కడ వ్యూ మెయిన్ మెనూ నొక్కండి. అండ్ తర్వాత మళ్ళీ వన్ నొక్కమంటుంది, 1 ప్రెస్ చేయమంటుంది. 1 అని టైప్ చేయండి.
సో మళ్ళీ మీకు ఆప్షన్స్ వస్తాయి, కిందికి స్క్రోల్ చేయండి, ఆప్షన్స్, కస్టమర్ అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, మళ్ళీ కస్టమర్ సపోర్ట్, ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రేజ్ ఏ కంప్లైంట్, సెండ్. సో మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. సో మీ డీటెయిల్స్ ఇప్పుడు మీద రిజిస్టర్ చేసుకున్నాం కదా, ఈ డీటెయిల్స్ మీ వస్తున్నాయి. ఇక రేజ్ న్యూ కంప్లైంట్, సేమ్ డీటెయిల్స్ తోటి మనం కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరు అన్నట్టు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ప్రెస్ ఆప్షన్స్, సోలార్ డివిజన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఆప్షన్స్, సోలార్ డివిజన్లో కేటగిరీస్ ఉన్నాయి, ఇన్వర్టరా, మాడ్యూల్సా, కేబుల్సా, లేకపోతే సమ్ అదర్ థింగ్. సో మళ్ళీ ఇక్కడ ఇన్వర్టర్ని సెలెక్ట్ చేశాక మళ్ళీ ఇన్వాయిస్ అప్లోడ్ చేయమంటుంది. ఇన్వాయిస్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసేసేయండి. సో ఫ్యూ సెకండ్స్ అయిన తర్వాత మళ్ళీ పాపప్ వస్తుంది, ఇంకో మెసేజ్ వస్తుంది కిందికి స్క్రోల్ చేస్తే. సో మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి, ప్రొసీడ్ క్లిక్ చేశాక ఆప్షన్స్ అడుగుతుంది, ప్రాబ్లం ఏంటని, ప్రోడక్ట్ నాట్ వర్కింగా లేకపోతే ఇలా మీరు చూపిస్తాను. ఆప్షన్స్ మీరు క్లిక్ చేసి ప్రోడక్ట్ నాట్ వర్కింగ్, నాకు ఇక్కడ ఇన్వర్టర్ వర్క్ అవ్వట్లేదు, అక్కడ ఇష్యూని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మీకు ఇక్కడ టికెట్ నెంబర్ వస్తుంది ఇప్పుడు. సో MUM2507 సో అండ్ సో ఇది టికెట్ నెంబర్, ఇది మీ ఇంజనీర్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో ఇంతటితో రిజిస్ట్రేషన్ అండ్ కంప్లైంట్ రేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నో థ్యాంక్స్ అని కొట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.